నమస్తే, నేను రాజేశ్వరి పూర్ణాలు చేసుకుంటున్నా అండి. అయితే మీకు నేను ఫస్ట్ నుంచి ఏం చూపించలేదు, అంటే వీడియో చేద్దామని నేను అనుకోలే. నేను మామూలుగా శనగపిండి నానేసుకొని చేసేసుకున్నా. ఇంకా ఇది అనుకోకుండా శనగపిండి నానేసుకున్నా, ఇంకా అదేదో చేద్దామని చెప్పేసి నాకు ఇది ఐడియా వచ్చి ఇది చేసేసిన. అందుకే మీకు నేను వీడియో చేయలేకపోయినా. చూడండి ఎంత బాగా అయింది. పూర్ణాలు బెల్లంతో శనగపప్పు ప్లస్ బెల్లం కలిపి పూర్ణాలు అయితే చేసిన. మనం దోశ పిండిలానే నానేసుకోవడం, మినపప్పు బియ్యం. అయితే నేను అదే ఎందుకు తెలుసా, నేను మీకు బ్రౌన్ రైస్తో దోశ చూపించినాను కదా, అది మిగిలిపోయింది. అది మిగిలిపోతే నేను అది పిండి మిగిలిపోయింది. ప్లస్ నేను శనగపప్పు ఏమో దానికి బీరకాయకి శనగపప్పు వేసి వండుకుందామని చెప్పి నేను నానేసుకున్నా. అయితే బీరకాయల మెంతం కూర వేసుకొని వండుకున్నా అని చెప్పేసి ఇక శనగపప్పు మిగిలిపోయింది. ఏం చేస్తామని చెప్పి ఇక ఐడియా వచ్చేసి దబదబా అప్పటికప్పుడు చేస్తున్నా అండి. మీకు సరిగా ఫస్ట్ నుంచి చూపించలేను ప్రాసెస్ని, కాకపోతే అందరికీ తెలిసిందే కానీ కాకపోతే చూపిస్తే బాగుండేది. నేను అనుకోకుండా వీడియో చేయాల్సి వచ్చి. చూడండి ఎంత బ్రౌన్గా ఎంత బాగా అయినాయి కదా. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ అయింది. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ అయింది. చూడండి శబ్దం ఎట్లా వస్తుంది చూడండి. మంచిగా లోపల కూడా మనకి ఉడికినట్టు. ఏదా నేను మళ్ళీ వేసుకుంటా. ఇది పల్లీల నూనె అండి, అందుకని నురుగు బాగా వస్తుంది. మంచిగా స్వీట్గా ఉంది కదా, బెల్లం మంచిగా ఉంటుంది కదా, బాగుందండి. అంటే ఇది మనము శనగపప్పుని తయారు చేసుకోవడం కొంచెం ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా గట్టిగా ఉంటే మనకు పూర్ణం అనేది నిలబడుతుంది. మనం కడాయిలు వేసినప్పుడు పగిలిపోదు పిండి అనేది. ఈ దోశ పిండి అనేది పగలదు. ఇట్లా మంచిగా ఉండాలి శనగపప్పుతో. చూడండి ఇప్పుడు ఉడికినాక కూడా, ఉడకకముందు ఇట్లనే ఉండాలి, ఉడికినాక కూడా ఇట్లనే ఉండాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.